హలో అండి. శ్రావణ మాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి పూజ. ఈ వరలక్ష్మి పూజ కోసం ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు పూజలు, వ్రతాలు, అలాగే పేరంటాలు, అలాగే కానుకలు ఇస్తూ ఉంటారు. వీటన్నింటిలో బాగా ముఖ్యమైనది వరలక్ష్మి పూజ. ఈ వరలక్ష్మి పూజకి అమ్మవారి పీఠాన్ని సిద్ధం చేసుకునే ముందు అక్కడ ముగ్గు పెడతాం కదా. ఈ ముగ్గు చాలా మంది చాలా రకాల ముగ్గులు పెడతారు. కానీ అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మం చాలా మందికి సరిగా రాదు. దీనికోసం చాలా రకాల డిఫరెంట్ పద్మాలన్నీ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్ గా అష్టదళ పద్మం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూపించినట్టుగా మనము ముగ్గు అనగానే అష్టదళ పద్మం అంటే ఈ మొదటి దాని కింద వేస్తాము. రాని వాళ్ళు ఇలా స్వస్తిక్ కింద పద్మాల కింద ముగ్గులు వేస్తూ ఉంటారనమాట. సో మీకు ఈ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ చేసి ఇవాళ చక్కగా అష్టదళ పద్మంతో ముగ్గు ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మన అమ్మమ్మల నుంచి మన దగ్గర వస్తున్న ఒక సంప్రదాయం ఏంటి అంటే, అమ్మవారి పూజకి కానీ వినాయక చవితి ఏ పండగకైనా కానీ పీఠం మీద ముగ్గు వరిపిండితో వేయడం అనేది మన ఇళ్లలో వస్తున్న సాంప్రదాయం. ఇది శాస్త్రంలో నియమం కాదు, కానీ పూర్వం నుంచి బియ్యం పిండి తోటి ముగ్గులు వేసేవారు. తెల్లని రంగు పవిత్రతకు ప్రత్యేక కాబట్టి, అలాగే బియ్యం పిండి వాడితే చిన్న చిన్న జీవులకు ఆహారం కూడా లభిస్తుందనే భావన ఉండేది. అలాగే ఇంటి ముందు కానీ పూజా స్థలం దగ్గర కానీ ముగ్గులు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామనే భావన ఉంటుంది కదా. సో లక్ష్మీదేవికి పవిత్రంగా పరిశుభ్రంగా తెల్లని ముగ్గుతోటి ఆహ్వానించడం అనేది శుభానికి ఐశ్వర్యానికి సంకేతం అన్నమాట. అలాగే మనలో చెడు ఆలోచనలు పోయి ఆధ్యాత్మికత భావన రావడానికి వరిపిండి ముగ్గు అనేది మనకి ఇంపాక్ట్ చూపిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అలా కాకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి.